రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళారా, రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళారా? ఇద్దరు రాములు ఉన్నారు ఇవాళ. నేనే మొదలు పెడతాను. రామూర్తి గారు ఇప్పుడే కనుక మొదలు నిష్పక్ష కదా మాట్లాడిన తర్వాత వాళ్ళ కొట్లాడ వాళ్ళకి ఇచ్చి పెడదాం. వాళ్ళకు కరెక్టే అదైతే నిష్పక్షపాతంగా ముందు మీ మాట విందాం, అయితే మీ మాట తర్వాత అటు వెళ్దాం. సతీష్ గారు కనుక వాళ్ళ నేను కొంచెం ఇంద్రమ్మ ఇల్లు అసలు ఇల్లు అనేది ఆత్మగౌరవ బావుట ఎట్లా అవుతుంది, దీనికి ఈ రెండు గతంలో ఊరి గుడిసి నుంచి ఎట్లా మొదలైంది పథకం గురించి కొంచెం వివరించబెట్టారు. అకాడమిక్ గా మాట్లాడుతున్నాను, ఆరోపణలు చేసుకుంటే రామ్మోహన్ గారు కరిస్తూ ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు అనే పేరు సార్థకత అంటే గతంలో 1970s లో రెండోసారి ఆమె ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత 71 అయిన తర్వాత ఇందిరమ్మ గుడిసె 250 రూపాయలతో మొదలైంది. నా బాగా గుర్తు 250 రూపాయలు అంత. కానీ మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడికి వచ్చింది. సరే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టారు. పేరేదైనా సరే ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప అంటే రామ్మోహన్ గారు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు బాగా వస్తుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగా వస్తుందా? ఇప్పుడు ఫైన్ సార్. ఏం లేదు, మాకు కరెంటు పొయ్యి వస్తుంటే కొంచెం సమస్య వస్తుంది. ఏ ఊర్లో, ఏ ఏరియాలో ఉన్నారు సార్ మీరు? నేను మా ఊళ్ళో ఉంది సార్, ప్రజ్ఞాపూర్ మాది. నేను మా వ్యవసాయం ఇక్కడ ఉంటున్నాను. మీరు మాట్లాడాలంటే ఊరికి హైదరాబాద్కి వచ్చిపోవడం కష్టం కదా. అందుకే నేను ఏమంటున్నాను, ఇందిరమ్మ ఇల్లు మొదలైన కార్యక్రమం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఆత్మగౌరవ బావుట తర్వాత ఇవాళ మన ఇందిరమ్మ ఇంటిగా మారింది. దీనిలో కేంద్రము రాష్ట్రము రెండు ప్రభుత్వాలు ప్రమేయం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రాకుండా వచ్చినా నేను చెప్తున్నాను ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం గతంలో యాక్చువల్ గా మనకు గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో మనకు 54,000 రూపాయలు గ్రామీణ మన ఇళ్లకు ఉండేది, 75,000 రూపాయలు మనకు పట్టణ ప్రాంతాల్లో ఉండేది. అది సరిపోదు. ఎట్లా మీరు అన్నారు కదా, ఇంతకుముందు ఎంట్రో చెప్పారు కదా, అది వస్తే ఇక్కడ వండుకుంటే బిడ్డ వస్తే ఇక్కడ వండుకుంటుంది అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసింది కేసీఆర్ గారి. సమస్య లేదు, దేనికని చెప్పుకోవాలి. అది ఎంతవరకు సాకారమైంది అంటే దానిలో 1,00,000 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 5 లక్షల రూపాయలు సరిపోలే. 5,60,000 ఏమో గ్రామీణ ప్రాంతాల్లో, 6 లక్షల చిల్లరనేమో పట్టణ ప్రాంతాల్లో దానికి ఫిక్స్ చేసిండ్రు. అవి ఆనాడే సరిపోలేదు. కానీ ఈనాడు 5 లక్షల రూపాయలు సరిపో, సమస్య లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రచారం చేసుకుంటే ఏమన్నదంటే, మీరు 5 లక్షలు ఏం సరిపోతాయి, 10 లక్షలు కావాలి అని మాట్లాడిన సందర్భం చూసినాం మనం. కానీ మళ్ళీ 5 లక్షలకే వచ్చినాం. ఇందులో 1,00,000 రూపాయలు మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద 3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అంటే ప్రభుత్వం ఏదైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనదే కదా, అవినాష్ గారు ఇస్తున్నారు. దీనిలో ఏమంటున్నారంటే, నాకు ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, గతంలో మనకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారో వేలు కట్టారు, ఎవరికి పంచలేదు. దానికి స్వార్థం కారణం ఏంటంటే, ఎన్నికలు వచ్చేదాకా చూద్దాం అనుకున్నారు. దానివల్ల ఇప్పటికి కూడా మీరు అన్నట్టు చాలా ఇళ్ళు కట్టి కిటికీ